Hello dear colleagues, I am Rakesh. Today, as I have said, ముందే చెప్పినట్టు ఈరోజు మనం ట్రావెల్ డ్రైవ్ ఫార్వర్డ్ కమాండ్, రివర్స్ కమాండ్ అండ్ ట్రావెల్ డ్రైవ్ బ్రేక్ కమాండ్, హైడ్రాలిక్స్, సర్క్యులేషన్, కూలర్ ఫ్యాన్, పంప్ 1, పంప్ 2 ఆన్ కమాండ్స్ గురించి చూద్దాం. లెట్ us see ఫస్ట్ ట్రావెల్ డ్రైవ్ ఫార్వర్డ్ కమాండ్. ట్రావెల్ డ్రైవ్ ఫార్వర్డ్ కమాండ్ వచ్చేసి Q5.7 ట్రావెల్ డ్రైవ్ 1 ఫార్వర్డ్ కమాండ్. సో ట్రావెల్ డ్రైవ్ ఫార్వర్డ్ కమాండ్ రావాలి అంటే ఫస్ట్ ఎల్టీ పర్మిషన్ రావాలి. ఎల్టీ పర్మిషన్కి మనం ఆల్రెడీ వీడియో చేసాం, అందులో ఇంటర్లాక్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఇంటర్లాక్స్లో M38.4 ఉంది. ఇప్పుడు ట్రావెల్ డ్రైవ్ 1 ఫార్వర్డ్ కమాండ్ Q5.7 రావాలి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగ రావాలి, మనం ఇలా రావాలి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ థింగ్ M38.4 ఉంది. M38.4 ఎల్టీ పర్మిషన్ ఇంటర్లాక్. పర్మిషన్ ఇంటర్లాక్ అంటే ఎల్టీ పర్మిషన్కి సంబంధించిన ఇంటర్లాక్స్ అన్నీ ఉంటాయి M38.4లో, ఎక్సెప్ట్ దట్ డ్రైవ్ ట్రిప్, డ్రైవ్ రెడీ అవి తీసేసి మిగిలిన ఇంటర్లాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టెలిస్కోప్ అప్లో ఉండాలి, అవన్నీ ఎల్టీ పర్మిషన్ ఇంటర్లాక్స్ అన్నీ అనుకోండి, అవన్నీ M38.4లో ఉంటాయి. సో ట్రావెల్ డ్రైవ్ ఫార్వర్డ్ కమాండ్ రావాలంటే ఎల్టీ పర్మిషన్ ఉండాలి ఫస్ట్, దట్ ఈస్ బేసిక్ కండిషన్ కదా. తర్వాత నెక్స్ట్ ఇది 0.1 చేశారు అంటే ఈ కండిషన్ ఎలాగో లేదు. దాని తర్వాత ఇలా వస్తే దీన్ని కూడా 0.1 పెట్టారు, ఇది కూడా కండిషన్ లేదు. లాంగ్ ట్రావెల్ ఇన్ మాన్యువల్ సెలెక్షన్ I10.3 ఈ కండిషన్ కూడా లేదు. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి I44.0 ట్రావెల్ డ్రైవ్ హోమ్ పొజిషన్. ట్రావెల్ డ్రైవ్ హోమ్ పొజిషన్ ఉన్న జాయిస్టిక్ హోమ్ పొజిషన్ ఉండకూడదు. ఫార్వర్డ్ కమాండ్ రావాలంటే హోమ్ పొజిషన్లో ఉండకూడదు కదా. సో ఫార్వర్డ్ కమాండ్ రావాలంటే జాయిస్టిక్ ఫార్వర్డ్ అనే ఇన్పుట్ రావాలి, హోమ్ అనేది మిస్ అవ్వాలి, అంటే 44.0 లో అవ్వాలి. హోమ్ నుంచి అది కదిలి ఉండాలి జాయిస్టిక్. ఓకే, నెక్స్ట్ I44.3 ఫుట్ లిమిట్ స్విచ్ హై ఉండాలి, అంటే ఫుట్ నొక్కితే బ్రేక్ వస్తుంది అనుకుంటాను, సో ఫుట్ రిలీజ్ చేసి ఉండాలి. I44.3 హై ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కండిషన్ I44.3 జాయిస్టిక్ ఇన్ రివర్స్ పొజిషన్ హై ఉండాలంటే ఫార్వర్డ్ కమాండ్ రావాలంటే రివర్స్ పొజిషన్ హై ఉండాలి. అంటే ఫార్వర్డ్ వేసినప్పుడు రివర్స్ హై వస్తుంది, ఫార్వర్డ్ లో వస్తుందేమో. సో ఫార్వర్డ్ కమాండ్ రావాలంటే రివర్స్ పొజిషన్ ఇన్పుట్ I44.2 హై రావాలంటే యాజ్ పర్ లాజిక్ ఇలా ఇచ్చారు. సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ట్రావెల్ డ్రైవ్ 1 ఫార్వర్డ్ కమాండ్. ఫార్వర్డ్ కమాండ్ రావాలి అంటే ఎల్టీ పర్మిషన్ ఉండి జాయిస్టిక్ ఇనిషియల్ మిస్ అవ్వాలి, రివర్స్ ఇన్పుట్ రావాలంట, అండ్ ఎల్టీ ఫుట్ లిమిట్ స్విచ్ హై ఉండాలి. దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ట్రావెల్ డ్రైవ్ ఫార్వర్డ్ కమాండ్. నెక్స్ట్ ట్రావెల్ డ్రైవ్ రివర్స్ కమాండ్. ట్రావెల్ డ్రైవ్ రివర్స్ కమాండ్ సేమ్ పేజ్లో ఉంది. Q7.1 రావాలంటే ఫార్వర్డ్ రావాలన్నా రివర్స్ రావాలన్నా సేమ్ ఎల్టీ పర్మిషన్ ఇంటర్లాక్ అయితే ఉండాలి. దిస్ ఈజ్ కామన్ కండిషన్. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఇన్ దిస్ పాత్. ఓకే, ఈ రెండు బైపాస్ అయిపోయినాయి, M0.1 పెట్టేశారు. ఇది కూడా బైపాస్ అయిపోయింది, M0.1 పెట్టేశారు. ఇంకా మిగిలినవి ఏంటి? I44.0 ట్రావెల్ డ్రైవ్ హోమ్ పొజిషన్ మళ్ళీ జాయిస్టిక్ ఇనిషియల్ మిస్ అవ్వాలి. నెక్స్ట్ I44.3 ఫుట్ లిమిట్ స్విచ్ హై ఉండాలి. జాయిస్టిక్ ఫార్వర్డ్ పొజిషన్ I44.1 హై ఉండాలి. అంటే రివర్స్ కమాండ్ రావాలంటే ఫార్వర్డ్ పొజిషన్ హై ఉండాలంట, అంటే రివర్స్ పొజిషన్ లో ఉండాలేమో. సో అలా తీసుకున్నారు. సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్ ఫర్ ట్రావెల్ డ్రైవ్ రివర్స్ కమాండ్. ఫుట్ లిమిట్ స్విచ్ కామనే, జాయిస్టిక్ కామనే, ఫార్వర్డ్ వేసినప్పుడు ఫార్వర్డ్ రావాలి, రివర్స్ వేసినప్పుడు రివర్స్ రావాలి. దాన్ని వేరేలాగా తీసుకొని ఇలా ఇచ్చారు, లాజిక్ మాత్రం. ఓకే, నెక్స్ట్ ట్రావెల్ డ్రైవ్ బ్రేక్ కమాండ్ Q5.2 that is there in the next page. Q5.2 ట్రావెల్ డ్రైవ్ బ్రేక్ కమాండ్. ట్రావెల్ డ్రైవ్ బ్రేక్ కమాండ్ చూడండి. Q5.2 రావాలంటే M38.4 ట్రావెల్ పర్మిషన్ ఇంటర్లాక్, సేమ్ ట్రావెల్ పర్మిషన్ ఎల్టీ పర్మిషన్ ఇంటర్లాక్ అది ఉండాలి. నెక్స్ట్ ఫుట్ లిమిట్ స్విచ్ రిలీజ్ చేసి ఉండాలి, ఫుట్ లిమిట్ స్విచ్ హై ఉండాలంట, 44.3 హై ఉండాలి. నెక్స్ట్ ఫార్వర్డ్ కమాండ్ కానీ, ఎల్టీ ఫార్వర్డ్ రన్ కమాండ్ కానీ, డ్రైవ్ 1 ఫార్వర్డ్ రన్ కమాండ్ కానీ, డ్రైవ్ 2 ఫార్వర్డ్ రన్ కమాండ్ కానీ, అండ్ డ్రైవ్ 1 రివర్స్ కమాండ్ కానీ, డ్రైవ్ 2 రివర్స్ కమాండ్ కానీ, ఏదో ఒకటి ఉండాలి, అంతే కదా. ఫార్వర్డ్ కానీ రివర్స్ కానీ రన్ అయ్యేటప్పుడే బ్రేక్ ఓపెన్ అవ్వాలి, దట్ ఈస్ అ కండిషన్. లేదా డ్రైవ్ 1 రన్ అవుతున్న ఫీడ్బ్యాక్ కానీ, కమాండ్ కానీ, డ్రైవ్ 1 కమాండ్ కానీ, ఫార్వర్డ్ కానీ, రివర్స్ కమాండ్ కానీ, లేదా డ్రైవ్ 1 రన్ ఫీడ్బ్యాక్ అంటే డ్రైవ్ రన్ అవుతున్నట్టు రన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ డ్రైవ్ వస్తుంది ఈ ఇన్పుట్. ఆ రన్ ఫీడ్బ్యాక్
డ్రైవ్ 1 కానీ, డ్రైవ్ 2 కానీ, ఫార్వర్డ్ కానీ, రివర్స్ కానీ, కమాండ్స్ కానీ, ఫీడ్బ్యాక్స్ కానీ ఇవన్నీ ఉండాలి. దీస్ ఆర్ ద ఇంటర్లాక్స్. ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఉంటే బ్రేక్ కమాండ్ వస్తుంది. ఈ ప్రతిదానికి Q5.2 అనేది ల్యాచ్ చేసి ఉంది. ఇది ల్యాచింగ్ పాత్ అనమాట. అంటే ఒకసారి కమాండ్ వచ్చిన తర్వాత దీంతో ల్యాచ్ అవుతుంది. దీస్ ఆర్ ద ల్యాచింగ్ పాత్స్. ఒకసారి వచ్చిన తర్వాత కమాండ్ పోయినా సరే ల్యాచ్ అవ్వడానికి ల్యాచింగ్ పాత్ అనమాట. సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ కండిషన్ ఇస్ 44.3 ఫుట్ లిమిట్ స్విచ్ మస్ట్ బి హై ఫర్ బ్రేక్ కమాండ్ టు కమ్. LT బ్రేక్ కమాండ్ హై. నెక్స్ట్ let us see hydraulics. Circulation pump conditions చూద్దాం. Circulation pump conditions are there in hydraulics. Hydraulics ఎక్కడ ఉంది? 5. Circulation pump command is Q2.2. Q2.2 circulation pump command. See, this is the command. ఇది స్టేట్మెంట్ లాజిక్ ఇచ్చారు. Q2.2 సర్క్యులేషన్ పంప్ ఆన్ కమాండ్. Q2.2 రావాలంటే ఈ పైన లాజిక్ ఉంటుంది. M124.5 రావాలి. M124.5 రావాలి. దెన్ Q2.2 వస్తుంది. M124.5 లాజిక్ ఇది. M124.5 హైడ్రాలిక్ సర్క్యులేషన్ పంప్ స్టార్ట్ కమాండ్ బిట్. ఈ బిట్ రావాలంటే ఏమేమి ఇన్పుట్స్ రావాలి? ఓకే, ఫస్ట్ కామన్ కండిషన్ ఈజ్ I3.0 సర్క్యులేషన్ పంప్ రెడీ ఫర్ స్టార్ట్ అనేది రావాలి. రెడీ ఫర్ స్టార్ట్ అంటే ఏం లేదు, పర్టికులర్ పంప్కి సంబంధించిన ఎంపీసీబీ ఆన్లో ఉండాలి. ఎంపీసీబీ ఆన్లో ఉంటే ఆన్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆక్సిలరీ కాంటాక్ట్ నుంచి ఒక రిలేని పిక్ చేసి ఆ రిలే కాంటాక్ట్ని పిఎల్సీ ఇన్పుట్గా తీసుకొస్తారు. లేదంటే డైరెక్ట్ ఎంపీసీబీ ఆక్సిలరీ కాంటాక్ట్ని డైరెక్ట్గా ఇన్పుట్ లాగా తీసుకొని ఇచ్చుంటారు. అండ్ యూజువల్గా అయితే ఓవర్లోడ్ రిలే కూడా ఉండకూడదు. దెన్ ఓన్లీ ఆ రిలే పిక్ అవుతుంది. ఆ రిలే కాంటాక్ట్ నుంచి మనకి ఇన్పుట్ లాగా వస్తుంది. ఓవర్లోడ్లు చాలా వరకు తీసేశారు. సో ఎంపీసీబీ ఆన్లో ఉంటే చాలు, రెడీ ఫర్ స్టార్ట్ ఇన్పుట్ వచ్చేస్తుంది. ఆ ఎంపీసీబీ ఆక్సిలరీ కాంటాక్ట్ని తీసుకుంటారు. నెక్స్ట్ సర్క్యులేషన్ పంప్ ఆన్ కమాండ్ రావాలంటే ఆయిల్ లెవెల్ రీచ్డ్, మినిమం ఆయిల్ లెవెల్ రీచ్డ్ ఉండకూడదు. దానికి సంబంధించిన ఇన్పుట్ ఏదో ఉంటుంది. M21.0ది మినిమం ఆయిల్ లెవెల్ రీచ్డ్, ఆయిల్ లెవెల్ రీచ్ ఇన్పుట్స్ అనేది ఒక ఇంటర్లాక్. నెక్స్ట్ చూస్తే ఇంటర్లాక్స్లో పంప్ 1 కంట్రోల్ డెస్క్ సెలక్షన్, పంప్ 2 కంట్రోల్ డెస్క్ సెలక్షన్, ఇవి రెండు ప్యారలల్ ఉన్నాయి. అంటే పంప్ 1 కానీ పంప్ 2 కానీ కంట్రోల్ డెస్క్ సెలక్షన్లో ఉండాలి. నెక్స్ట్ మెయిన్ పవర్ స్టార్ట్ కమాండ్ ఉండాలి. సర్క్యులేషన్ పంప్ ఆన్ అవ్వాలంటే మెయిన్ పవర్ ఆన్ అయి ఉండాలి కదా, మెయిన్ పవర్ ఆన్ అయి ఉండాలి. అంటే పంప్ 1 కానీ పంప్ 2 కానీ ఏదో ఒక సెలక్షన్ ఏదో ఒక పంపు కంట్రోల్ డెస్క్ సెలక్షన్లో ఉండాలి. అండ్ మెయిన్ పవర్ స్టార్ట్ కమాండ్ రావాలి. ఆయిల్ లెవెల్ సిగ్నల్, ఆయిల్ లెవెల్ ఇన్పుట్ అనేది ఒకటి హెల్దీ ఉండాలి. అంటే మినిమం ఆయిల్ లెవెల్లో ఉండకూడదు. నెక్స్ట్ సర్క్యులేషన్ పంప్ రెడీ ఫర్ స్టార్ట్ ఇన్పుట్ రావాలి. దెన్ అవర్ సర్క్యులేషన్ పంప్ ఆన్ కమాండ్ విల్ కమ్. సర్క్యులేషన్ పంప్ ఇంటర్లాక్స్ ఇవి I3.0 రెడీ ఫర్ స్టార్ట్, మెయిన్ పవర్ స్టార్ట్ కమాండ్, అండ్ ఏదో ఒక పంపు కంట్రోల్ డెస్క్ సెలక్షన్లో ఉండాలి. మెయిన్ పంప్ 1 కానీ మెయిన్ పంప్ 2 కానీ కంట్రోల్ డెస్క్ సెలక్షన్లో ఉండాలి. ఆ కంట్రోల్ డెస్క్ సెలక్షన్స్ అనేవి నేను కంట్రోల్ డెస్క్ పిక్స్ చూపించినప్పుడు, ఫొటోస్ చూపించినప్పుడు పైన 2 సెలక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అది పంప్ 1కి ఒకటి, పంప్ 2కి ఒకటి. కంట్రోల్ డెస్క్లో ఒక్కొక్క సెలెక్టర్ స్విచ్ ఐదర్ కంట్రోల్ డెస్క్లో పెట్టచ్చు ఆర్ లోకల్ కంట్రోల్ స్టేషన్లో పెట్టచ్చు. లోకల్ కంట్రోల్ స్టేషన్లో కూడా పంపుని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అక్కడ ప్రొవిజన్ ఇచ్చి ఉంటారు, దాన్ని వాడుతున్నారో లేదో తెలియదు. బట్ కంట్రోల్ డెస్క్ నుంచి పంప్ ఆన్ చేయడానికి మాత్రం సెలక్షన్ అట్ కంట్రోల్ డెస్క్లో ఉండాలి. మెయిన్ పంప్ 1కి మెయిన్ పంప్ 1 ఆన్ చేస్తే మెయిన్ పంప్ 1 కంట్రోల్ డెస్క్ సెలక్షన్ ఉండాలి. మెయిన్ పంప్ 2 ఆన్ చేస్తే మెయిన్ పంప్ 2 కంట్రోల్ డెస్క్ సెలక్షన్ ఉండాలి. సర్క్యులేషన్ పంప్ ఆన్ అవ్వాలి అంటే ఇది ఒక ఇంటర్లాక్. ఖచ్చితంగా ఏదో ఒక పంపు కంట్రోల్ డెస్క్ సెలక్షన్లో ఉండాలి. దట్ ఈస్ ద ఇంటర్లాక్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ద లాజిక్ ఫర్ మేకింగ్ ద సర్క్యులేషన్ పంప్ ఆన్ ఎట్ లోకల్ కంట్రోల్ స్టేషన్. లోకల్ కంట్రోల్ స్టేషన్ గురించి మనం పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు. లోకల్ కంట్రోల్ స్టేషన్ నుంచి ఆన్ చేయాలంటే అక్కడ పుష్ బటన్ ఇన్పుట్ అవన్నీ ఇచ్చుంటారు. సో మరి ఇక్కడ నుంచి ఈ లాజిక్ చూస్తే సర్క్యులేషన్ పంప్కి ఆన్ పుష్ బటన్ ఉందా? లేదు అసలు. అంటే మెయిన్ పవర్ ఆన్ అయిపోతే
సర్క్యులేషన్ పంప్ రెడీ ఫర్ స్టార్ట్ వచ్చేస్తే చాలు, ఈ స్టాప్ రిలీజ్ చేసేస్తే మెయిన్ పంప్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా సర్క్యులేషన్ పంప్ రన్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ సర్క్యులేషన్ పంప్ Q2.2. నెక్స్ట్ లెట్ us see ఇంటర్లాక్స్ ఫర్ Q2.3. Q2.3 హైడ్రాలిక్ కూలర్ ఫ్యాన్ ఇంటర్లాక్ ఇక్కడ ఉంది. హైడ్రాలిక్ కూలర్ ఫ్యాన్ Q2.3. ఇది రావాలి అంటే మనకి ఏం రావాలి, M13.2 రావాలి మేబీ. సో దిస్ ఈజ్ M13.2. దీని లాజిక్ చూడండి, I3.3 కూలర్ ఫ్యాన్ రెడీ ఫర్ స్టార్ట్ ఉండాలి, దట్ ఈజ్ వన్ ఇంటర్లాక్. నెక్స్ట్ ఏముండాలి, కింద లాజిక్ అంతా కూడా లోకల్ కంట్రోల్ స్టేషన్కి సంబంధించింది. ఓకే, మనము హైడ్రాలిక్స్ కంట్రోల్ డెస్క్ నుంచి ఆన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ కండిషన్ ఇస్ 0.1 పెట్టేశారు ఇది. సో ఈ కండిషన్ ఇంటర్లాక్ బైపాస్ అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ I3.1 సర్క్యులేషన్ పంప్ రన్నింగ్ ఫీడ్బ్యాక్. అంటే కూలర్ ఫ్యాన్ రన్ అవ్వాలి అంటే సర్క్యులేషన్ పంప్ ఆల్రెడీ రన్నింగ్లో ఉండాలి, దెన్ ఓన్లీ కూలర్ ఫ్యాన్ కమాండ్ వచ్చేస్తుంది మనకు. సో సర్క్యులేషన్ పంప్ రన్నింగ్లో ఉండాలి, I3.1, దట్ ఈజ్ వన్ ఇంటర్లాక్. నెక్స్ట్ పంప్ 1 కానీ పంప్ 2 కానీ కంట్రోల్ డెస్క్ సెలెక్షన్ ఉండాలి. సో కూలర్ ఫ్యాన్కి కానీ సర్క్యులేషన్ పంప్ కానీ రన్ అవ్వాలి అంటే పంప్ 1 పంప్ 2 కంట్రోల్ డెస్క్ సెలెక్షన్లో ఉండాలి. రెండు నల్లగా ఉన్న స్విచ్లు, సెలెక్టర్ స్విచ్లు టాప్లో ఉన్నాయని చూపించాను కదా, అవి వెరీ పవర్ఫుల్. అవి సెలెక్షన్ స్విచ్లు మిస్ అయితే మాత్రం కూలర్ ఫ్యాన్ రన్ అవ్వదు, సర్క్యులేషన్ ఫ్యాన్ రన్ అవ్వదు. ఇవి రెండు రన్ అవ్వకపోతే మెయిన్ పంప్ రన్ అవ్వదు. సో ఖచ్చితంగా ఏ పంపుని రన్ చేస్తున్నాం అనుకుంటున్నామో మెయిన్ పంపులో ఆ పంపు ఖచ్చితంగా కంట్రోల్ డెస్క్ సెలెక్షన్లో ఉండాలి. ఇది కంట్రోల్ డెస్క్ సెలెక్షన్లో ఉంటే నెక్స్ట్ సర్క్యులేషన్ పంప్ రన్నింగ్ ఫీడ్బ్యాక్ వస్తేనే కూలర్ ఫ్యాన్ రన్ అవుతుంది. నెక్స్ట్ కూలర్ ఫ్యాన్ రెడీ ఫర్ స్టార్ట్ అనేది ఏం లేదు చెప్పాను కదా, MPCB ఆన్ చేస్తే దాని ఆక్సిలరీ కాంటాక్ట్ నుంచి ఇన్పుట్ వస్తుంది. ఓకే, కూలర్ ఫ్యాన్ అయిపోయింది. నెక్స్ట్ పంప్ 1 ఆన్ కమాండ్. లెట్ us see పంప్ 1 ఆన్ కమాండ్ Q2.0. Q2.0 ఇంటర్లాక్స్ చూద్దాం. హైడ్రాలిక్ పంప్ 1 ఆన్ కమాండ్. Q2.0 రావాలంటే M122.6 రావాలి. M122.6 సి, దిస్ ఈజ్ M122.6. హైడ్రాలిక్ పంప్ 1 స్టార్ట్ కమాండ్ రావాలంటే దిస్ ఈజ్ ద ఇంటర్లాక్. దీస్ ఆర్ ద ఇంటర్లాక్స్. సో ఇంత లాజిక్ ఉంది, ఇదంతా లాజిక్. ఇందులో ఫస్ట్ చూస్తే ఫస్ట్ నుంచి చూద్దాం. హైడ్రాలిక్స్ ఆన్ ఇంటర్లాక్ బిట్ ఒకటి ఉంది. సో లెట్ us కమ్ ఫ్రమ్ దిస్ సైట్. పంప్ 1 ఆన్ అవ్వాలంటే హైడ్రాలిక్ పంప్ 2 స్టార్ట్ కమాండ్ ఉండకూడదు, అంతే కదా. పంప్ 1 ఆన్ అవ్వాలంటే పంప్ 2 ఇంటర్లాక్, పంప్ 2కి సంబంధించిన ఇంటర్లాక్స్ అన్ని సాటిస్ఫై అయి ఉండకూడదు, అంటే పంప్ 2 ఆన్ కమాండ్ ఇంటర్లాక్ ఉండకూడదు. నెక్స్ట్ ఇది 0.1 చేశారు అంటే దీన్ని బైపాస్ చేశారు. షట్ ఆఫ్ వాల్వ్ ఉంటుంది. షట్ ఆఫ్ వాల్వ్ అంటే ఒక పంప్కి ఇన్లెట్లో ఒక వాల్వ్ ఉంటుంది, అప్పుడే అది ఆయిల్ తీసుకొని దాన్ని ప్రెజరైజ్ చేసి హోస్లోకి పంపుతుంది. ఇన్లెట్లో వాల్వ్ ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా అని చెప్పడానికి అక్కడ ఒక లిమిట్ స్విచ్ ఉంటుంది, దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అది షట్ ఆఫ్ వాల్వ్ ఓపెన్. షట్ ఆఫ్ వాల్వ్ ఓపెన్ ఉంటేనే పంప్ రన్ అవ్వడానికి అలౌ చేస్తాం మనం. కాకపోతే ఆ షట్ ఆఫ్ వాల్వ్ ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్పుట్లు మెయింటైన్ చేయలేకపోతున్నాం, దాన్ని బైపాస్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంటర్లాక్ ఈజ్ హైడ్రాలిక్ పంప్ 1 రెడీ ఫర్ స్టార్ట్ అనేది ప్రతి పంప్కి అబ్జర్వ్ చేస్తున్నారా, ప్రతి పంప్కి ఇంటర్లాక్ రెడీ ఫర్ స్టార్ట్ అనేది ఒకటి ఇంటర్లాక్ ఉంది. రెడీ ఫర్ స్టార్ట్ అంటే ఏం లేదు, మళ్ళీ MPCB ఆన్ చేస్తే రెడీ ఫర్ స్టార్ట్ వస్తుంది. MPCB ఆన్ చేసి దాని కాంటాక్ట్ ఒక రిలేకి వెళ్ళి ఆ రిలే కాంటాక్ట్ మనకి ఇన్పుట్ లాగా వస్తుంది. MPCB ఆన్ చేస్తున్నాం, ఆన్ చేసిన కాంటాక్ట్ క్లోజ్ అవ్వాలి, అది ఒక రిలేని పిక్ చేయాలి. ఆ రిలే పిక్ అవుతుందా లేదా చూడాలి, ఇంటర్ఫేసింగ్ రిలే. ఆ రిలే పిక్ అయితే దాని కాంటాక్ట్ మనకు రెడీ ఫర్ స్టార్ట్ లాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది DB1 ఇచ్చాడు, అంటే ఇది HMIకి సంబంధించింది. ఇది ఆల్రెడీ 0.1 పెట్టేశారు. ఇంటర్లాక్ ఇస్ బైపాస్డ్. నెక్స్ట్ కంట్రోల్ డెస్క్ సెలెక్షన్. ఈ పాత్ అంతా కూడా లోకల్ కంట్రోల్ స్టేషన్లో పంప్ ఆన్ చేసుకోవడానికి. దీని గురించి మనం వర్రీ అవ్వక్కర్లేదు. ఇది కంట్రోల్ డెస్క్ సెలెక్షన్ I3.6 మస్ట్ బి లో. I3.6 లో ఉంటే కంట్రోల్ డెస్క్లో ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ I4.0 పంప్ 1 స్టార్ట్ పుష్ బటన్. పంప్ 1 స్టార్ట్ పుష్ బటన్ నొక్కినప్పుడే పంప్ ఆన్ అవుతుంది, అది ఆబ్వియస్. నెక్స్ట్ స్టాప్ పుష్ బటన్ ఆల్వేస్ మస్ట్ బి హై, అంటే స్టాప్ ప్రెస్ చేస్తే
అది లో అయిపోతుంది. లో అయిపోతే మనకు పంప్ అయిపోతుంది. ఓకే, స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసి రిలీజ్ చేస్తాం. అంటే ఒకసారి హై వచ్చి తర్వాత లో అయిపోతుంది కాబట్టి దాన్ని ల్యాచ్ చేయడానికి ఒకసారి కమాండ్ వచ్చిన తర్వాత ఇది ల్యాచింగ్ పాత్ అనమాట. ఓకే, ఒకసారి కమాండ్ వచ్చిన తర్వాత అలా హోల్డ్ అయిపోతుంది, హోల్డింగ్ పాత్. ఓకే, నెక్స్ట్ M180.0 కంట్రోల్ డెస్క్ పీసీ సెలెక్షన్. M180.0 అనేది ఆల్వేస్ హై. ఎక్కడ M180.0 వచ్చినా ఆల్వేస్ హై అని గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే అది కంట్రోల్ డెస్క్ పీసీ సెలెక్షన్ ఉంది. పీసీ నుంచి HMI నుంచి మనం రన్ చేద్దామా లేదా కంట్రోల్ డెస్క్ నుంచి రన్ చేద్దామా అనే సెలెక్షన్ అది. దాన్ని M0.1 పెట్టేసి ఆల్వేస్ హై చేస్తారు. అంటే అది ఆల్వేస్ కంట్రోల్ డెస్క్ సెలెక్షనే, పీసీ ఇంక లేదని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఆల్వేస్ హై. ఇంకా మనకు మిగిలింది M128.7 హైడ్రాలిక్స్ ఆన్ ఇంటర్లాక్ పిట్. అది ఎక్కడ ఉందో చూద్దాం. M128.7 see here it is there. M128.7 హైడ్రాలిక్స్ ఆన్ ఇంటర్లాక్ పిట్. అది రావాలి అంటే అది కూడా రావాలి కదా, పంప్ ఆన్ అవ్వడానికి ఇది ఒక కండిషన్ కదా. సో అది రావాలి అంటే మెయిన్ పవర్ స్టార్ట్ కమాండ్ ఉండాలి, కూలింగ్ ఫ్యాన్ రన్నింగ్ ఫీడ్బ్యాక్ ఉండాలి, అంటే కూలర్ ఫ్యాన్ రన్నింగ్లో ఉండాలి, సర్క్యులేషన్ పంప్ రన్నింగ్ ఫీడ్బ్యాక్ ఉండాలి, అంటే సర్క్యులేషన్ పంప్ రన్నింగ్లో ఉండాలి. నెక్స్ట్ ఆయిల్ లెవెలు, ఆయిల్ టెంపరేచరు, వాటికి సంబంధించిన ఇన్పుట్లు హెల్తీ ఉండాలి. అవి హై ఉండాలా లో ఉండాలా అనేది మళ్ళీ నేను ఒక ఇన్పుట్స్ లిస్ట్ ఇస్తాను, దాంట్లో చూడొచ్చు. సో ఆయిల్ లెవెల్, ఆయిల్ హెల్తీనెస్, ఆయిల్ టెంపరేచర్ హెల్తీనెస్, ఈ రెండు లెవెల్ టెంపరేచరు రెండు కూడా హెల్తీగా ఉండాలి. దెన్ ఓన్లీ హైడ్రాలిక్స్ ఆన్ ఇంటర్లాక్ బిట్ వస్తుంది. అది వస్తేనే మెయిన్ పంప్ 1 కమాండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు చూడండి, ఎమర్జెన్సీ స్టాప్ బటన్ M11.7 ఎమర్జెన్సీ స్టాప్ ఏది కూడా ప్రెస్ చేసి ఉండకూడదు. ఈ స్టాప్ కూడా, ఈ స్టాప్లో ఎమర్జెన్సీ 11.7 రావాలంటే మనకు లో ఉండాలంటే ఏమేమి ఉండాలనేవి మెయిన్ పవర్ స్టార్ట్ కమాండ్ Q0.0లో 3 ఎమర్జెన్సీ స్టాప్లు ఇచ్చేసాం ఆల్రెడీ. వాట్ ఆర్ దే? ఒకటి PLC దగ్గర, ఒకటి డెస్క్ దగ్గర, ఒకటి MCC ప్యానల్ దగ్గర ఐ గెస్. సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ మెయిన్ పంప్ 1 ఆన్ కమాండ్. ఓకే, ఇలాగే మెయిన్ పంప్ 2 ఆన్ కమాండ్కి ఏం ఇంటర్లాక్స్ ఉంటాయో మీరు చూడండి. మెయిన్ పంప్ 2కి మెయిన్ పంప్ 1కి ఏం తేడా ఉండొచ్చు? స్టాప్ పుష్ బటనే ఉంటుంది అంతే. మెయిన్ పంప్ 1 స్టార్ట్ పుష్ బటన్ నొక్కితే మెయిన్ పంప్ 1 ఆన్ అవుతుంది. మిగిలిన ఇంటర్లాక్స్ అన్నీ సేమ్ ఫర్ పంప్ 2 ఆల్సో. మెయిన్ పంప్ 2 స్టార్ట్ పుష్ బటన్ నొక్కితే, అంటే ఆ సిగ్నల్ వస్తే స్టార్ట్ పుష్ బటన్ మెయిన్ పంప్ 2ది సిగ్నల్ వస్తే స్టార్ట్ పుష్ బటన్ పంప్ 2 రన్ అవుతుంది. పంప్ 1 నొక్కితే పంప్ 1 రన్ అవుతుంది. మిగిలిన ఇంటర్లాక్స్ అన్ని సేమ్. మిగిలిన ఇంటర్లాక్స్ ఏమున్నాయి? కూలర్ ఫ్యాన్ రన్ అవ్వాలి, సర్క్యులేషన్ ఫ్యాన్ రన్ అవ్వాలి. రెడీ ఫర్ స్టార్ట్ కూడా డిఫరెంటే. పంప్ 1 రెడీ ఫర్ స్టార్ట్ వస్తేనే పంప్ 1 ఆన్ అవుతుంది. పంప్ 2 రెడీ ఫర్ స్టార్ట్ వస్తేనే పంప్ 2 ఆన్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇంటర్లాక్స్. కొన్ని ఏమవుతున్నాయంటే ఇంకా కొన్ని ఇంటర్లాక్స్ విల్ సీ టుమారో. కొన్ని సిగ్నల్స్ తీసేశారు, HMI ఇలాంటివి కొన్ని మాడిఫై చేశారు. ఆ మాడిఫికేషన్స్ కరెక్ట్గా డాక్యుమెంట్ చేయలేదు. కొన్ని ఇన్పుట్స్ పాత PLC కొత్త PLC ఇట్లాంటివి ఉన్నాయి. సో రెండింటిలో I2.0 ఉంటుంది. పాత దాంట్లో ఒక నేమ్ ఉంటుంది, కొత్త దాంట్లో ఒక నేమ్ ఉంటుంది, లేదా దాని ఫెర్రూల్ వేరే ఉంటుంది, దీని ఫెర్రూల్ వేరే ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల కొంత ట్రబుల్ వస్తుంది. సో విల్ స్ట్రీమ్లైన్ 1 by 1. సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ టుడే. LT ఫార్వర్డ్ వీ హ్యావ్ సీన్, LT రివర్స్, LT బ్రేక్, సర్క్యులేషన్, కూలర్ అండ్ మెయిన్ పంప్ ఆన్ కమాండ్ చూసాం. దీంట్లో మెయిన్గా నేను అనుకునేది చాలా వరకు సెలక్షన్ స్విచ్ మిస్ అయితే చాలా వరకు ఇబ్బంది పెట్టచ్చు. ఇప్పటివరకు అయితే ఛార్జింగ్ కార్స్లో హైడ్రాలిక్ పంప్స్ ఆన్ అవ్వట్లేదని కంప్లైంట్ ఎప్పుడు రాలేదు. అసలు మాత్రం సెలెక్టర్ స్విచ్స్ ఇక్కడ ఇప్పుడు నేను లిస్ట్ ఇస్తాను ఇన్పుట్స్. మీరు కూడా ఆల్రెడీ చదువుతున్నప్పుడు, ఈ వీడియో చూస్తున్నప్పుడు పెన్ను పేపర్ పక్కన పెట్టుకుని ఉంటే ఆల్రెడీ ఏవేవి ఇన్పుట్స్ హై ఉండాలి, లో ఉండాలని మీకు కూడా తెలిసిపోయి ఉంటుంది. సో దాని ప్రకారం చూసుకోవచ్చు. తర్వాత మనము కోకోయిన్లో మ్యాక్సిమం కాలిపోతుంటాయి, ఎర్త్ అయిపోతుంటాయి, వైర్స్ కొన్ని వస్తుంటాయి, కొన్ని కాలిపోతుంటాయి, చాలా వరకు సిగ్నల్స్ ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మనం లాజిక్ డిజైన్ చేసేటప్పుడు మినిమం ఇంటర్లాక్స్, పవర్ఫుల్ ఇంటర్లాక్స్, ఫుల్ ప్రూఫ్ ఇంటర్లాక్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి.